మనం పుట్టక మునుపే మన దేవునికి తెలుసు. నువ్వు ఎన్నిసార్లు పడుతావో, లెగుస్తావో, ఎక్కడ తప్పులు చేస్తావో, ఆ సిచ్యువేషన్స్ ఎలాగ వస్తాయో దేవునికి భవిష్యత్తులోనే ముందుగానే గతంలో భవిష్యత్తు తెలుసు. అది కాదు, అది మ్యాటర్ కానే కాదు ఆయనకి. అసలు నీ దోషములను కప్పి మరీ ఆయన నిన్ను ప్రేమించాడు. ఒకసారి వాచ్మెన్ నీ గారినో ఏడబ్ల్యూ టోజర్ గారినో ఒక శిష్యుడు వచ్చి అడిగాడట, గుర్తులేదు భక్తుని పేరు, నా జ్ఞాపక శక్తి ఎందుకో ఆ విషయంలో బ్లాక్గా ఉంది. మరి ఆ శిష్యుడు అడిగాడట, అయ్యగారు నేను రక్షణ పొందిన తర్వాత పాపం చేస్తే మరి దాని పరిస్థితి ఎలాగండి? నేను రక్షణ పొందుతున్నాను, రక్షణ పొందకమునుపు ఎన్నో పాపములు చేశాను, దేవుడు క్షమించాడు. రక్షణ పొందిన తర్వాత నేను పాపం జరిగిస్తే నరకానికి వెళ్ళిపోతాను కదా, అవునండి, ఆ పరిస్థితి ఏంటి అని అడిగాడట. చాలా విలువైన ప్రశ్న అడిగావు బాబు. యేసయ్య క్షమించాడు. భవిష్యత్తులో అప్పుడు యేసుప్రభు వారు ఆ దైవజనుడు అన్నాడు, యేసుప్రభు వారి శిలువలో తన రక్తాన్ని కార్చినప్పుడు నీ గతకాలపు పాపములెన్ని, భవిష్యత్తు పాపములెన్ని అని అడిగాడు. అర్థమవుతుందా పాయింట్? యేసుప్రభు వారి శిలువలో నీ పాపముల కొరకు రక్తం కార్చాడు కదా, ఆయన అలా శిలువలో రక్తము చిందించినప్పుడు నీ గతకాలపు పాపములెన్ని, భవిష్యత్తు పాపములేనంటే నేను అప్పుడు పుట్టలేదు కదా అయ్యగారు, అది 2000 ఏళ్ళ క్రితం జరిగిన సంఘటన, నేను పుట్టేలేదు కాబట్టి నావన్నీ కూడా భవిష్యత్ పాపాలే. యేసయ్య శిలువలో మరణించినప్పుడు నువ్వు పుట్టలేదు, తప్పులు చేయలేదు కాబట్టి నువ్వు పుట్టి జరిగే దోషాలు పాపములన్నీ ఫ్యూచర్ పాపాలే. అప్పుడు ఆ దైవజనుడు మ్యాటర్ ఏం లేదు ఇక. మరి యేసయ్య శిలువలో నీ కొరకు ప్రాణం పెట్టినప్పుడు అన్నీ భవిష్యత్తువే కదా. నువ్వు రక్షణ పొందక మునుపు పొందిన తర్వాత ఇప్పుడు లెక్కలు వేసుకుంటున్నావు. శిలువలో యేసయ్య ప్రాణం పెట్టినప్పుడు మాత్రం అన్నీ ముందున్నవే. ఆయన ఆ శిలువలోనే నీ గతమును, నీ భవిష్యత్తును అన్నీ చూశాడు. సో అన్నీ చూసి కూడా నిన్ను ప్రేమించాడు, నీతో మాట్లాడాడు, నీకు వాగ్దానాలు చేశాడు. నన్ను రక్షణ పొందిన తర్వాత యేసయ్య నన్ను చాలా కౌగిలించి ముద్దు పెట్టి హత్తుకున్నాడు. ఎన్నోసార్లు ఆయన కౌగిల్లో ఆనందంగా నిద్రపోయాను ప్రార్థనలో. ఆ టైంలో భవిష్యత్తులో నేను చేసే వెధవ పనులన్నీ కూడా ఆయనకు తెలుసు. వినండి జాగ్రత్తగా. రక్షణ పొందినప్పుడు నన్ను పిలిచి ప్రేమించి నాకు ఎన్నో దర్శనాలు ఇచ్చినప్పుడే ఇంత కౌగిలించుకున్న ఈ బిడ్డ భవిష్యత్తులో చేసే మూర్ఖపు వెధవ పనులు కూడా ఆయనకు అప్పుడే తెలుసు. అలా తెలిసి కూడా నీకు తెలియదు. ఓ 10 సంవత్సరాల 5 సంవత్సరాల వీడు ఇలా మూర్ఖ పని చేస్తాడని ఆయనకు తెలుసు, కానీ నీకు తెలియదు. అది తెలిసి కూడా నిన్ను ప్రేమించి కౌగిలించి హత్తుకున్నాడు. ఆయన ప్రేమ వేరే, మన ప్రేమలు వేరే, ఆయన ప్రేమ వేరే.